హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి తెలంగాణ స్పెషల్ గర్జెలు. వీటితో పాటు పిల్లల నుంచి పెద్దవారి దాకా ఎంతో ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తినేలా కోవా కజ్జికాయలు. మరి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ టిప్స్తో ఈ కజ్జికాయల రెసిపీని షేర్ చేస్తున్నాను. వీడియోను స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ముందుగా అయితే మనము నువ్వులు, పల్లీలు, పుట్నాల సోయితో క్రంచీగా టేస్టీగా ఉండే కజ్జికాయలను ఎలా చేయాలో చూసేద్దాం. గర్జెల రేకులు చేయడం కోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల మైదా పిండిని తీసుకోండి. మైదా పిండి ఇష్టం లేని వారు పూర్తిగా గోధుమ పిండినైనా తీసుకోవచ్చు, లేదా 1 కప్పు గోధుమ పిండి 1 కప్పు మైదా పిండినైనా తీసుకోవచ్చు. తర్వాత దీంట్లోకి వేడి నూనెను ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. ఇలా నూనె ఎక్కువగా వేసి చేయడం వల్ల గర్జె రేకు చాలా క్రిస్పీగా క్రంచీగా వస్తుంది. మనం వేసిన నూనె అంతా పిండికి చక్కగా పట్టేలా ఇలా 2 మినిట్స్ పాటు పిండికి పట్టించండి. తర్వాత దీంట్లో కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ రెగ్యులర్ చపాతీ పిండి కన్నా కొంచెం టైట్గా అంటే గట్టిగా ఉండేటట్టు పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. నూనె ఎక్కువగా వేసాం కాబట్టి వాటర్ చాలా తక్కువగా పడుతుంది. చూడండి, పిండి ఎంత గట్టిగా ప్రిపేర్ చేసుకొని మూత పెట్టి 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. ఈలోపు మనము స్టఫింగ్ ప్రిపరేషన్ కోసం ఒక మిక్సీ జార్లోకి వేయించిన పల్లీలు 1 కప్పు వరకు పొట్టు తీసి వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు పుట్నాల పప్పును తీసుకోండి. పుట్నాల పప్పును డ్రై రోస్ట్ చేయనవసరం లేదు. తర్వాత 1 కప్పు వరకు నువ్వులను కూడా డ్రై రోస్ట్ చేసుకొని వేసుకోవాలి. అన్నీ ఈక్వల్ మెజర్మెంట్స్తో ఈక్వల్గా తీసుకోండి. తర్వాత 4 యాలకులను వేసి కోర్స్గా గ్రైండ్ చేయండి. చూడండి, ఇలా చాలా కోర్స్గా ఉంటేనే మనకు గర్జెలు తినేటప్పుడు మధ్య మధ్యలో పలుకులు తగులుతూ టేస్టీగా ఉంటుంది. తర్వాత తురిమిన బెల్లం 2 కప్పుల వరకు వేసుకోవాలి. మనము పల్లీలు, నువ్వులు, పుట్నాలు 3 కప్పులు వేసాం కాబట్టి 2 కప్పుల బెల్లం తురుము వేసి ఓసారి స్పూన్తో కలిపి మళ్ళీ పలసించుకుంటూ గ్రైండ్ చేస్తే ఎక్కడ కూడా బెల్లం ఉండలు లేకుండా ఇలా పౌడర్లా వచ్చేస్తుంది. మీరు మిక్సీ కనుక ఎక్కువసేపు గ్రైండ్ చేస్తే ఇది ముద్దలా పేస్ట్లా అవుతుంది కాబట్టి పలసించుకుంటూ జస్ట్ 1 సెకండ్ తిప్పండి. అప్పుడు స్టఫింగ్ అనేది ఇలా పొడిగా పౌడర్లా వస్తుంది. ఈ స్టఫింగ్ను ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 మంత్స్ వరకు ఉంటుందండి. బయట పెట్టుకుంటే 1 మంత్ వరకు ఉంటుంది. మనకు గర్జెలు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పటికప్పుడు వెంటనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్టఫింగ్ కనుక ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే. అయితే ఎయిర్ టైట్ కంటైనర్లో మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మనకు కావలసినప్పుడు ఈ బాక్స్ను బయటకు తీసి పిండిని ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడు గర్జెలను ప్రిపేర్ చేసుకోవచ్చు. కాబట్టి ఇలా ఎక్కువ క్వాంటిటీలో స్టఫింగ్ను ప్రిపేర్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఈ బాక్స్ను బయటకు తీసి పిండిని ఇలా ప్రిపేర్ చేసుకొని మనకు కావాల్సినన్ని గర్జెలను అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. 10 మినిట్స్ తర్వాత పిండి పైన మూత తీసి జస్ట్ ఒక 1 మినిట్ పిండిని మళ్ళీ నీడ్ చేసుకొని పూరికి కావాల్సినంత పిండిని చేతిలోకి తీసుకొని ఇలా రౌండ్గా చుట్టేసుకొని చపాతీ పీట పైన ఇలా కొద్దిగా రోల్ చేయండి. పీట కత్తుకున్నట్టు అనిపిస్తే పొడి మైదా పిండిని చల్లుకుంటూ పూరిని ఇలా రోల్ చేసుకోవాలి. అయితే ఈ గర్జెల రేకులు మరీ సన్నగా ఉండద్దు, అలానే మరీ మందంగా కాకుండా ఇలా మీడియంగా రేకులను ప్రిపేర్ చేసుకోండి. తర్వాత ఇలా గర్జెల పీటను తీసుకొని దీంట్లో కొంచెం మైదా పిండితో డస్టింగ్ చేయండి. మనం ప్రిపేర్ చేసిన పూరిని గర్జ పీట పైన పెట్టేసుకొని మధ్యలో స్టఫింగ్ వేసుకోవాలి. అయితే మనము పూరిని మాత్రము గర్జెల పీట సైజును బట్టి పూరి కొంచెం ఎక్కువ సైజులో ప్రిపేర్ చేసుకుంటే ఇలా అంచుల వెంబడి వాటర్ని అప్లై చేసుకొని గర్జెలను ప్రిపేర్ చేసుకోవడం ఈజీగా అవుతుంది. మధ్యలో స్టఫింగ్ మాత్రం ఎక్కువగా ఫుల్గా పెట్టేసుకోండి. ఆ లోతు ఎంత ఉందో అంత పెట్టేసుకొని గట్టిగా ప్రెస్ చేసి ఎక్స్ట్రా పిండిని తీసేసేయండి. అంతేనండి, ఇలా గర్జెల పీట ఉంది అంటే ఎన్ని గర్జెలు అంటే అన్ని గర్జెలు మనం ఒక్కరమే అవలీలగా చేసేసుకోవచ్చు. ఇలా గర్జెల పీటతో అన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో విడివిడిగా పెట్టుకోండి. మరొక గర్జెను చేసి చూపిస్తాను చూడండి. పీట పైన ఇలా పొడి పిండిని చల్లుకుంటూ పూరి సైజులో రోల్ చేసుకోండి. మన గర్జెల పీట కంటే ఎక్కువ సైజులో వచ్చేటట్టు పిండిని తీసుకొని రోల్ చేసుకోవాలి. తర్వాత గర్జెల పీట పైన కొంచెం పొడి మైదా పిండిని చల్లుకుంటే మనకు గర్జ అనేది పీట నుంచి ఈజీగా రిమూవ్ అవుతుంది. కాబట్టి పీటకు ముందుగానే డస్టింగ్ చేసుకొని ఈ కింది భాగంలో ఉన్న లోతులో మొత్తం స్టఫింగ్ను పూర్తిగా నింపేసేయండి. తర్వాత ఇలా చుట్టూరుగా వాటర్ని కొద్దిగా అప్లై చేసామంటే మనకు గర్జెలు ఆయిల్లో వేసిన తర్వాత విడిపోకుండా స్టఫింగ్ బయటకు రాకుండా ఉంటుంది. తర్వాత క్లోజ్ చేసి కొంచెం టైట్గా ప్రెస్ చేసి ఎక్స్ట్రా పిండిని తీసేసేయండి. ఇలా గర్జెల పీటతో ఈజీగా అయిపోతుంది. అయితే పిల్లలు చూడడానికి మనకి ఎక్కడికైనా సారెకు తీసుకుపోవడానికి మంచి డిజైన్లో కనిపించాలంటే ఇలా ముందుగా పూరిని రోల్ చేసి రౌండ్ షేప్లో రావడం కోసం ఏదైనా షార్ప్గా ఉన్న గిన్నెతో కట్ చేయండి. మధ్యలో స్టఫింగ్ పెట్టేసి చుట్టూరుగా వాటర్ని అప్లై చేయండి.
రెండు కొనలు ఈ విధంగా అతికించేయండి. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ రెండు చివర్లు అతికించి ఇలా ఫోక్తో డిజైన్గా పెట్టేసిన తర్వాత షార్ప్గా ఉన్న స్పూన్తో కానీ నైఫ్తో కానీ ఈ మాదిరిగా చేశారంటే మంచి డిజైన్లో మంచి అందంగా కనిపిస్తుంది. మనము ఎవరికైనా సారీకు పెట్టడానికి తీసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది ఈ డిజైన్. ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా కూడా ఉంటుంది. మరొకటి చూపిస్తాను. మధ్యలో స్టఫింగ్ పెట్టి రెండు చివర్లు మాత్రం కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ అతికించండి. తర్వాత ఇలా ఫోక్తో డిజైన్ ఇవ్వండి. అది కూడా గట్టిగా ప్రెస్ చేస్తే రంధ్రాలు పడుతుందండి. కాబట్టి ఫోక్తో నెమ్మదిగా డిజైన్ ఇచ్చి ఇలా షార్ప్గా ఉన్న స్పూన్తో మధ్య మధ్యలో ఇలా లోపలికి నొక్కామంటే ఫ్లవర్స్ పెట్టల్లా మంచి డిజైన్లో అందంగా కనిపిస్తుంది. ఎవరికైనా పెట్టడానికి సారీకి బాగుంటుంది. ట్రై చేయండి. ఇలా అన్ని గర్జలను ప్రిపేర్ చేసుకొని అవి కొద్దిగా ఆరిన తర్వాతనే ఆయిల్లో వేసుకుంటూ డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై చేసేటప్పుడు స్టార్టింగ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. గర్జలు ఆయిల్లో పట్టినన్ని వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మంటను లోకి అడ్జస్ట్ చేసుకొని అటు ఇటు టర్న్ చేస్తూ లైట్ గోల్డెన్ బ్రౌన్లోకి మారిన తర్వాత ఆయిల్లోంచి తీసేయండి. ఇవి ఆయిల్లోంచి తీసి పూర్తిగా చల్లారిన తర్వాత కలర్ మరీ డార్క్గా అవుతుంది, మరి కాస్త క్రంచిగా అవుతుంది. కాబట్టి కొంచెం లైట్ కలర్లో ఉన్నప్పుడే ఆయిల్లోంచి తీసేయాలి. అయితే ఎప్పుడు గర్జలను డీప్ ఫ్రై చేసేటప్పుడు మాత్రము మంటను మీడియం టు లోకి అడ్జస్ట్ చేస్తూ నిదానంగా డీప్ ఫ్రై చేస్తేనే గర్జలు క్రంచిగా క్రిస్పీగా లోపల స్టఫింగ్ కూడా పర్ఫెక్ట్గా గర్జ రేకుకు అతుక్కొని పొడి పొడిగా ఉండకుండా తినడానికి జ్యూసీగా మెత్తగా బాగుంటుంది. చూసారు కదండి పైన రేకు ఎంత క్రిస్పీగా క్రంచీగా వచ్చాయో. అయితే డీప్ ఫ్రై చేసిన వెంటనే న్యూస్ పేపర్ పైన కానీ ఇలా ప్లేట్లో కానీ పరుచుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాతనే స్టీల్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 3 months పాటు వాసన పట్టకుండా ఇలాగే క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు పాకం కజ్జికాయలను ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు నిండా మైదా పిండిని, 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్మా చేసుకునే బొంబాయి రవ్వను వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఈ నెయ్యిని ఈ పిండికి పూర్తిగా పట్టేలా పట్టించండి. బొంబాయి రవ్వ వేయడం వలన పైన క్రిస్పీగా టేస్టీగా కరకరలాడుతూ వస్తాయి. కాబట్టి 1 కప్పు మైదా పిండికి 1 టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకోవాలి. తర్వాత నెయ్యిని పిండికి చక్కగా పట్టించిన తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ పూరీ పిండి కన్నా కొంచెం గట్టిగా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి పిండి ఎంత గట్టిగా ఉంటే మనం చేసే కజ్జికాయల రేకులు అంత పలచగా వస్తాయి. తర్వాత ఈ గిన్నె పైన మూత పెట్టి 1 అరగంట పాటు రెస్ట్ ఇవ్వండి. ఈలోపు మనము కజ్జికాయలకు చక్కెర పాకం ప్రిపరేషన్కు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకొని ఏ కప్పుతోటి మనం మైదా పిండి తీసుకున్నామో దానితోటి ఈక్వల్గా చక్కెర తీసుకోవాలి. 2 కప్పుల చక్కెరకి 3 కప్పుల నీళ్ళను వేసుకోండి. అప్పుడు చక్కెర పాకం పర్ఫెక్ట్గా వస్తుంది. చక్కెర పూర్తిగా కరిగేలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండండి. జస్ట్ ఒక 3 to 5 minutesలో షుగర్ పాకం అనేది ప్రిపేర్ అవుతుంది. పాకం మరీ తీగ పాకం అలా రానవసరం లేదు, జస్ట్ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఇలాచీ పౌడర్ వేసేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి. తర్వాత స్టఫింగ్ కోసం ఒక గిన్నెలోకి పచ్చి కోవాను 1 కప్పు నిండా తీసుకోండి. ఈ కోవాను మనము ఇంట్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. 1/2 లీటర్ చిక్కటి పాలను 1 అరగంట పాటు మరిగిస్తే ఇలా కోవాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కోవాలోకి 3 టీ స్పూన్ల వరకు షుగర్ పౌడర్ను వేసుకోండి. 1 కప్పు పచ్చి కోవాకు 3 టీ స్పూన్ల షుగర్ పౌడర్ అయితే కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది. తర్వాత అదే టీ స్పూన్ తోటి 2 చెంచాల వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకోండి. ఎండు కొబ్బరి పొడి లైట్గా ఉంటేనే కోవా కజ్జికాయలు చాలా టేస్టీగా వస్తాయి. కాబట్టి లైట్గా కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కోవాలో పూర్తిగా కలిసేలా కలిపేసేయండి. కోవా అనేది కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి దీంట్లో షుగర్ చాలా తక్కువగా పడుతుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి 1 కప్పు పచ్చి కోవాకు 3 చెంచాల షుగర్ పౌడర్ వేసుకుంటే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. స్టఫింగ్ ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పిండి కూడా చాలా సాఫ్ట్గా నానిపోయి ఉంటుంది. మూత తీసి పిండిని మరొక 2 నిమిషాల పాటు నీట్ చేసి కజ్జికాయలకు కావలసినంత పిండిని తీసుకొని చపాతీ పీట పైన ఈ విధంగా చపాతీ కోలతోటి లైట్గా ఆయిల్ని అప్లై చేస్తూ వీలైనంత సన్నటి రేకుల్లాగా తాల్చుకోవాలి. కజ్జికాయల రేకులు ఎంత సన్నగా ఉంటే మనం చేసే కజ్జికాయలు అంత క్రిస్పీగా గుల్లగా వస్తాయి. ఇప్పుడు ఇలా పూర్తిగా సన్నగా తాల్చిన తర్వాత ఈ కజ్జికాయల రేకును ఇలా కజ్జికాయలు చేసే మిషన్ ఉంటుంది కదా దానిపైన పెట్టేసుకొని లైట్గా ఈ మిషన్ చుట్టూరుగా వాటర్ని అప్లై చేసుకోవాలి. అలా అయితేనే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు విడిపోకుండా స్టఫింగ్ బయటకు రాకుండా ఉంటుంది. తర్వాత మధ్యలో 1 టేబుల్ స్పూన్ వరకు కోవాని వేసుకొని ఈ విధంగా క్లోజ్ చేసి కొద్దిగా టైట్గా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఎక్స్ట్రా పిండిని తీసేసేయండి. ఇలా కజ్జికాయల మిషన్తో చాలా ఈజీగా ఎన్ని అంటే అప్పటికప్పుడు చేసుకోవచ్చు.
ఇలాగే మిగతా పిండితో అన్ని కజ్జికాయలను ప్రిపేర్ చేసుకొని కొద్దిగా ఆరిన తర్వాతనే వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వెడల్పుగా ఉన్న బాండిని పెట్టుకోండి. కజ్జికాయలు మునిగేంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా ఉంటేనే కజ్జికాయలు పైన గుల్లగా వస్తాయి. తర్వాత వేడివేడి నూనెలో ఈ కజ్జికాయలు పట్టినని మాత్రమే వేసి వెంటనే మంటను మీడియం ఫ్లేమ్కు టర్న్ చేసుకోవాలి. ఇవి కొంచెం మందంగా ఉంటుంది. లోపల మనం పెట్టిన పచ్చికోవా కూడా మెల్ట్ కావాలి కాబట్టి జస్ట్ మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సుమారుగా ఇవి మంచి కలర్లోకి మారే వరకు అటు ఇటు టర్న్ చేస్తూ డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 5 to 6 మినిట్స్ తర్వాత కలర్ అనేది కొద్దిగా చేంజ్ అయిన తర్వాత ఆయిల్లోంచి తీసేసేయండి. చల్లారిన తర్వాత పాకంలో వేసిన తర్వాత కలర్ అనేది మరీ డార్క్గా అవుతుంది కాబట్టి ఈ కలర్లోకి మారిన వెంటనే తీసేసి గోరువెచ్చగా ఉన్న చక్కెర పాకంలో వేసి జస్ట్ ఒక 20 to 30 సెకండ్స్ మాత్రమే ఈ పాకంలో ఉంచాలి. ఎక్కువసేపు ఉంచారనుకోండి కజ్జికాయలు పైన రేక్ అనేది మెత్తగా అవుతుంది కాబట్టి కేవలం 20-30 సెకండ్లు మాత్రమే షుగర్ పాకంలో పూర్తిగా మునిగేలా స్పూన్తో లోపలికి ప్రెస్ చేస్తూ ఒక 20-30 సెకండ్స్ తర్వాత పాకం నుండి తీసేసేయండి. మిగతా కజ్జికాయలను కూడా ఇదే మాదిరిగా చక్కెర పాకంలో వేస్తూ తీసేసేయండి. చూసారు కదండి, పాకం కజ్జికాయలు ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు. పైన క్రిస్పీగా లోపల గుల్లగా జ్యూసీగా ఉండే ఈ కోవా కజ్జికాయలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయి. అసలు ఎన్ని తిన్నా తనివి తీరదండి. తింటూనే ఉండిపోతారు అలా.